హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో ఆలుగడ్డ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. ఆలుగడ్డను డిఫరెంట్ స్టైల్లో వండుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఆలుగడ్డలను మంచిగా వాష్ చేసుకోవాలి, పైన మట్టి పోయేంత వరకు. ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసి అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ 4 ఆలుగడ్డలను ఉడికించుకుంటున్నాను కదా, నాకెందుకో కర్రీ తక్కువ అవుతుంది అనిపించి మళ్ళీ ఒకటి యాడ్ చేశాను. 6 to 7 minutes తర్వాత ఆలుగడ్డలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికాయో లేవో ఇలా చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్పూన్ అనేది లోపలికి వెళ్తే ఆలుగడ్డలు ఉడికినట్టే. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడికించుకున్న వాటర్ని వంపేసి చల్లటి నీళ్ళు పోసుకోవాలి. కొద్దిసేపటికి ఆలుగడ్డల నుంచి వేడిపోయి చల్లగా అవుతాయి. అప్పుడు స్కిన్ తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మంచిగా ఉడికిపోయాయి కాబట్టి పెద్దగానే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే కర్రీలో మొత్తం కలిసిపోతాయి ఆలుగడ్డలు. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆలుగడ్డలను సపరేట్గా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా. ఇప్పుడు ఒక ఆలుగడ్డను వేరే బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా, దానిని స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి కాగానే జీలకర్ర, బండ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి. కొద్దిగా ఆయిల్లో వేగగానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో వేగనివ్వాలి. ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. టూ to 3 minutes తర్వాత ఇలా మంచిగా ఆయిల్లో వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు ఆయిల్లో ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేయాలి. అంటే మన రుచికి తగ్గట్టు, కారానికి ఉన్న ఘాటు తగ్గట్టు మనం కారం వేసుకోవాలి. ఇలా కారం వేసి ఆలుగడ్డ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 minute వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. దీనివల్ల కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. 1 minute తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆలుగడ్డను కూడా వేయాలి.
ఇలా స్మాష్ చేసి వేయడం వలన కర్రీ గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదు. వాటర్ పోసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, కొబ్బరి పొడి, కొద్దిగా లవంగాల పొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ముందు కూడా కొద్దిగా సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 4 to 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. 4 to 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైనకు వచ్చేసి కర్రీ మంచిగా రెడీ అయిపోయింది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలుకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా కర్రీ దగ్గరకు వచ్చేసి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.